మన చేతిలో ఉన్న బైబిలు పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని అపవిత్రమైన కార్యాలు, పనికి మాలిన జీవితం. మా దగ్గర ఒక ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి మా సంఘం చర్చకు వస్తుంది. ఆమె మరి కొంతమంది మెడుకొస్తూ వస్తుంటుంది. ఆమె పేరు ధనలక్ష్మి. ఆమె ముదిలియార్ అని ఒక కుటుంబానికి, అంటే బ్రాహ్మణ సంబంధమైన టామిల్ బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. ఆ అమ్మాయి మరి వాళ్ళ స్నేహితుల ద్వారా చర్చకు వచ్చి యేసుప్రభువుని నమ్ముకుంది. ఆమెది హైదరాబాదు, మా దగ్గర చదువుకుంటుంది కాలేజీలో. అయితే ఆ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చే కొంతమంది దేవుని బిడ్డలైన అమ్మాయిలు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ప్రభువుని నమ్ముకుంది. నేనే బాప్తిసం ఇచ్చాను ఆమెకి. ఆ తర్వాత బైబిల్ చదవడం ప్రారంభించి చాలా చక్కగా క్రమశిక్షణలో ఉంది. ఈ విషయం రహస్యంగా పెట్టింది. అప్పుడు వాళ్ళ తండ్రి ఒక రోజున ఆమె బుక్ షెల్ఫ్లో దాచిపెట్టుకున్న ఇంగ్లీష్ బైబిల్, ఆమెకు తెలుగు సరిగా రాదు, రాయలేదు, ఎక్కువ చదవలేదు, ఇంగ్లీష్ బైబిల్ వాడుతుంది. ఇంగ్లీష్ బైబిల్ చూశాడు. చూసి కేకలేశాడు, ఏంటి నీ దగ్గర ఈ బైబిల్ గ్రంథం ఎందుకుంది అని కేకలేస్తే ఆ అమ్మాయి తండ్రికి ఒక మాట చెప్పింది. డాడీ, ఇది పరిశుద్ధ గ్రంథం. నేను మెడికల్ కాలేజీలో ఉన్నాను. ప్రతి అమ్మాయి అబ్బాయి దాదాపుగా జంటలుగా తిరుగుతారు. ఇక్కడ వాళ్ళు ఎలా తిరుగుతారో రాత్రి మగాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతుంటారు మెడికల్ కాలేజెస్లో. కానీ నేను ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను కాబట్టే నాకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు, అబ్బాయిలు నాకు స్నేహితులు లేరు. ఇది గ్రంథం చదువుతున్నాను కాబట్టే నేను నీతిగా బ్రతుకుతున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను. అందరు అమ్మాయిల్లాగో అందరు అబ్బాయిల్లాగో నేను తిరగడం లేదు. ఇది నేను పాపము చేయకున్నట్లు నాకు బోధిస్తుంది, నన్ను క్రమపరుస్తుంది. మరి చదవమంటారా వద్దంటారా అని అడిగింది ఆయన. అప్పుడు ఆయన అన్నాడట, అమ్మాయి చెప్పిన మాట చెబుతున్నాను అమ్మా, ఇది చదువు కానీ ఈ మతంలో దిక్కన్నాడట. ఈ మతం బట్టకు, మనం బ్రాహ్మణ్స్, మనం ముదిలియార్ ఫ్యామిలీ మంది కనుక దానికి ప్రెసిడెంట్ నేను, నా కూతురి మతం పడితే ఎంత అవమానం. కాబట్టి నువ్వు ఇది చదువు కానీ ఈ మతము పట్టకు. డాడీ, ఇది నేను చదువుతున్నాను కాబట్టే నేను పరిశుద్ధంగా ఉన్నాను. ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది చదవబట్టే నేను మీకు చెడ్డ పేరు తేకుండా, నా శరీరాన్ని పాడు చేసుకోకుండా నేను దేవుని పరిశుద్ధత కలిగి దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను. క్రైస్తవులుగా ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా? మీరు నా సొత్తై ఉన్నారు, ఎందుకంటే నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను. మరి పేతురు రాస్తున్నాడే, మీరు పరిశుద్ధ జనము అన్నాడు కదా, అలాగే మీరు దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఇలా వ్రాస్తుంది, యు ఆర్ ద హోలీ నేషన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ పెక్యూలియర్ పీపుల్ అని రాసి ఉంటుంది. అంటే మీరు పరిశుద్ధ జనముగా ఉన్నారు, అలాగే ప్రత్యేకమైన జనముగా కూడా ఉన్నారు. పెక్యూలియర్ పీపుల్ అంటే అదో రకంగా ఉంటారు, లోకస్తుల్లాగా ఉండరు. లోకస్తులు యొక్క అలవాట్లు వాళ్ళకి ఉండవు, లోకస్తుల మాటలు వారి నోట రావు, లోకస్తుల యొక్క ఆశలు ఆశయాలు వారికి ఉండవు. వారు ప్రత్యేకమైన జనంగా ఉంటారు. పేతురు రాస్తున్న మాట అది. ఎందుకంటే చీకట్లో ఉన్నప్పుడు అవన్నీ చేశాం, ఇప్పుడు మనం దేవుని వెలుగులోకి వచ్చాం. అంటే అర్థం ఏంటి? మీరు ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు. ఏంటి ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఎప్పటికీ వెలుగు, అది ఆరిపోని దీపం లాంటిది, ఎప్పటికీ వెలుగుతుంది. ఈ సూర్యుని వెలుగు 12 గంటలు ఉంటుంది, 12 గంటలు మళ్ళా చీకటి ఉంటుంది. కానీ దేవుని వెలుగు రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా ఎప్పుడూ మన హృదయములలో ప్రకాశించి ఉంది. కనుక మనము పాపము చేయజాలము అని యోహాను తన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 8వ వచనములో మనము పాపము చేయజాలము అంటే we don't sin and cannot sin. అంటే మనం పాపము చెయ్యం,
ఒకవేళ చేసే బలవంతం మనకు వచ్చినా మనం చెయ్యం. ఎంత బలవంతం జరిగినా మనం చెయ్యం. మనం ప్రాణమన్నా విడిచిపెడతాం కానీ పాపం చెయ్యం. అది దేవుని సొత్తు అంటే అర్థం. వీరు నావారు. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఈ లోకములో ఉన్నంత కాలము మీరు ఈ లోకానికి సాక్షులుగా ఉంటే, ఈ లోకములో ఉన్న వారికి సాక్షులుగా ఉంటే, మీరు మరణించిన తరువాత పరలోక రాజ్యమునకు మీరు రావలసి వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట మీ గురించి నేను సాక్ష్యము ఇస్తాను. మీరు బ్రతికుండగా నాకు సాక్షులుగా ఉంటే, నా సొత్తుగా ఉంటే. మా చర్చిలో ఒక ఆయన తన భార్య, తనే ప్రభువుని నమ్ముకున్నాడు, ఆమె నమ్మలేదు, కానీ నమ్మినట్టుగా చర్చికి వచ్చేదంతే. 4 పిల్లలు, పాప పెద్దదయ్యింది, ఆమెకు వివాహం చేయాలనే సమయంలో ఆయన అన్నాడు, మన పాపను ఒక మంచి విశ్వాసకి చేస్తాను, ఎవరికి పడితే వాళ్ళకి చేయను, మన కులస్తులకు చేయను, మరి మంచి విశ్వాసులకే చేస్తాను. మా నాన్నగారు కూడా యేసుప్రభుని నమ్మిన తర్వాత వెలివేయబడ్డారు కుటుంబంలో నుండి, గ్రామంలోంచి కూడా. ఆ తర్వాత మా నాన్నగారికి ఒక అక్క, 5 చెల్లెళ్ళు, మా నాన్న ఒక్కడే. అయితే మా నాయనమ్మ బాగా నిష్టగా ఉండేది, అంటూ ముట్టుగా ఉండేది ఆమె బాగా. కాబట్టి యేసుప్రభు నమ్మిన వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీళ్ళు కొడుకే ఉండడానికి వీల్లేదని మమ్మల్ని ఊరు బయటికి పంపించేసి వెళ్ళిపోయి, పెద్దవాళ్ళం అయిన తర్వాత మా నాన్నగారి చెల్లి ఒక ఆమె వచ్చి, అన్నయ్య చిన్నప్పటి నుంచి కూడా అది చాలా కాలంగా నిన్ను వెలివేశారు, అమ్మ చనిపోయింది కదా, ఇప్పుడు మరి ఎవరు లేరు కదా, మళ్ళా మనం బంధుత్వం ఏర్పరచుకుందాం అన్నప్పుడు మా నాన్న ఒక మాట అనడం నాకు జ్ఞాపకం ఉంది. అమ్మా అంటే వాళ్ళ అమ్మాయిని మా నాన్నగారి పిల్లలు నేను, మా అన్నయ్య, మా తమ్ముడు ఉన్నాము. అప్పటికి మా అన్నయ్య పెళ్లి వయసు వచ్చింది కనుక మరి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి మళ్ళీ బంధుత్వం కలుపుకుందామంటే మా నాన్న ఒక మాట అన్నాడు. అప్పుడు నేను చిన్నప్పుడు, ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు, బహుశా నా 7, 8, 10 సంవత్సరాల వయసు అప్పుడు అన్న మాట చెప్తున్నాను మీకు నేను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మా చెల్లి, నేను మా 5 పిల్లల్ని తలో కులానికి ఇస్తాను, ఒక కులానికి పెళ్లి చేయను, తలో కులానికి పెళ్లి చేస్తాను. ఆ కులాల్లో యేసు ప్రభుని నమ్ముకుని ఆ దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతికే వారికే నా పిల్లలు పెళ్లి చేస్తారు, కానీ మన కులానికి మాత్రం ఇవ్వను అని చెప్పాడు. అంటే ఓ గొప్ప కులమని, ఇది ప్రత్యేకమైందని లోకస్తులు చెప్పుకునేటట్లుగా మన కులాలు ఉన్నాయి కనుక నేను ఇవ్వను. యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి ఏ కులమైనా సరే నా 5 పిల్లల్ని పెళ్లి చేస్తానని. నిజంగానే మా పెళ్ళిళ్ళు అలాగే అయినాయి, తలో కులం అన్నట్టుగా అయింది. ఇప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా తలో కులం అయినాయి, ఒక కులం కాదు. ఎందుకు అలాగైనాయి అంటే మేము కులం చూడలేదు, వీరు దేవుని సొత్తా కాదా అని చూసాం, వీరు విలువ పెట్టి కొనబడిన వారు కాదా అని చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు, మన ముఖ్యమంత్రిగా చేశారు. వాళ్ళ పెదనాయన ప్రభుదాసరెడ్డి గారు. ఈ ప్రభుదాసరెడ్డి గారు ఆ రెడ్డి అని తీసేసి ప్రభుని నమ్ముకొని ప్రభుదాసుగానే నంద్యాలలో ఆయన జీవించాడు. ఈ ప్రభుదాసరెడ్డి గారికి 6 కూతుర్లు. ఆ 6 కూతుర్ని 6 రకాల వాళ్ళకి చేశాడు అని చెప్పుకోవచ్చు. ఆయన ఏమనేవాడంటే, రిక్షా లాక్కున్నా పర్వాలేదు, వాడు విశ్వాస అయి ఉండాలంటే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెదనాయన సంగతి చెప్తున్నాను. రిక్షా లాక్కునేవాడైనా సరే విశ్వాసి, ప్రభువును ప్రేమించేవాడై ఉండాలి, దేవుని సొత్తైన వాడై ఉండాలి. అప్పుడు నేను పెళ్లి చేస్తాను. ఎందుకంటే మరి ఈ లోకములో నుండి మనం వేరు కాకపోతే మన కులాలుంటాయి, ఆస్తిపాస్తులుంటాయి, ఇంకా కట్నాలుంటాయి, రంగులుంటాయి, విద్యలుంటాయి, ఉద్యోగాలుంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ ఉన్నది ఏంటంటే వీడు దేవుని సొత్తు, ఈమె దేవుని సొత్తు అనే దాన్ని మనం చూడం. అంటే ఒకవేళ మనము దేవుని సొత్తు కాకపోతే ఎవరి సొత్తు అవుతాము? సాతాను సొత్తు అవుతాము. సాతాను సొత్తు అయితే మనకు పాతాళమే ప్రాప్తి. మనం క్రీస్తు యేసునందు విమోచించబడి
దేవుని సొత్తు అయితేనే దేవుని రాజ్యమునకు మనం పాత్రలం అవుతాం. ఇక్కడ మనం ఒక గీత గీయాలి. నీవెవరి సొత్తువై ఉన్నావు? ఈ 40 రోజులు శిలువ ధ్యానాల్లో నేను దేవుని సొత్తు అన్నట్లుగా పాటలు పాడతాం, అన్నట్లుగానే మనం ప్రవర్తిస్తాం. మరి మాంసం తినడం మానేస్తాం. ఒక ఆయన అన్నాడు, ఈ లెంట్ డేస్లో నేను సిగరెట్ కాల్చనండి, నేను సారా తాగనండి అంటున్నాడు. అంటే మిగిలిన 325 రోజులు తాగుతాడు, 325 రోజులు సిగరెట్లు కాలుస్తాడు, 325 రోజులు సినిమాలు చూస్తాడు, 325 రోజులు బూతులు మాట్లాడతాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. కానీ 40 రోజులు మాత్రము నేను వాటిని ముట్టను. చాలా కష్టమవద్దు కానీ ఎట్లానో నేను దానికి దూరమై ఉంటాను. అంటే బలవంతంగా లాగుతాది కానీ తాగాలని కాల్చాలని ఈ 40 రోజులు మాత్రం దానికి దూరంగా ఉంటానండి. మిగిలిన రోజులన్నీ అవి చేస్తుంటాడు. కనుక మన కూర్చున్నటువంటి వారిలో దేవుని సొత్తు అయితే 40 రోజులైనా దేవుని సొత్తు, 365 రోజుల కాకపోతే మనము దేవునిని మోసగిస్తున్నాం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనం 40 రోజులు భక్తి చేసి తర్వాత మరలా యథావిధిగా బ్రతికితే, మరి ఒక అమ్మాయి నిన్న చెప్పాను ఒక ఆమె గురించి, ఈరోజు చెబుతున్నాను. ఒక అమ్మాయి అన్నదంట, 40 రోజులు నువ్వు నాకు కనబడకు అందంట ఒక అబ్బాయిని. అంటే 40 రోజుల తర్వాత మళ్ళీ తిరుగుతాం. 325 రోజులు మనం ఈ 40 రోజులు కనబడకు, ఎందుకంటే మాకు లెంట్ డేస్. మనం పాపం చేయకూడదు, మనం కలిసి తిరగకూడదు, ఈ ప్రేమ సంబంధమైన ఫోన్లు మాట్లాడకూడదు. ఈ 40 రోజులు నువ్వు నాకు ఫోన్ చేయకు, నువ్వు నాకు కనబడకు దయచేసి, తర్వాత మనం ఏమైనా చేయొచ్చు అనే జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో. కనుక సిలువ లోకానికి నీకు మధ్యలో ఉండాలి. లోకము దాటి నీ మీదకు రాకూడదు, నీవు దాటి లోకములో కలిసిపోకూడదు. అలాంటి జీవితం జీవించకపోతే మనము మోసపోతున్నాం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మేము అబ్రహాము సంతానము అని వాళ్ళంటుంటే యేసు ప్రభు అంటాడు, లేదు లేదు, మీరు అపవాది సంబంధులు. ఎందుకంటే అపవాదిని సంతోషపెట్టే పనులు చేస్తున్నారు మీరు. అపవాది దురాశలను మీరు నెరవేరుస్తున్నారు, వాడి దురాచారాలు మీరు పాటిస్తున్నారు, వాడి దురలవాట్లు మీరు జరిగిస్తున్నారు. కనుక మీరు అపవాది సంబంధులు. కనుక ప్రియులారా, ప్రేమతో ఈ ఉదయకాలం ఈ మాటలు ప్రభుని బట్టి నేను చెబుతున్నాను. నేను విలువ పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను. ప్రభు చెప్పాడు ఆ మాట. ఏంటి ఆ విలువ? ఆయన సిలువలో మన కొరకు బలి అయినదే, మన కొరకు అర్పించినది, మన కొరకు చిందించినది, ఆ విలువ చెల్లించాడు. మనము విలువ పెట్టి వెలపెట్టి కొనబడ్డాం. ఆయన మనల్ని కొనుక్కుంటే ఎక్కడి నుంచి కొన్నాడు? సాతాను చేతిలోంచి కొనుక్కున్నాడు. మరలా ఈ 40 రోజులే మనము ఆయన పక్షం ఉండి మిగిలిన 325 రోజులు సాతాను పక్షంలో ఉంటే మనం ఆయన్ని మోసగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి మనకు ఎంతో నష్టం. కనుక ఈ లోకములో మనం పరిశుద్ధతకు సాక్షులుగా ఉంటే, పరిశుద్ధ జనము మనము కనుక పరిశుద్ధుడైన దేవుని సొత్తు మనము ఆయన ప్రజలం. మనము లోకస్తులు జరిగించినట్లుగా జరిగించం. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయా మన విధులు? అలా చేస్తున్నామా మనం? అలాగే కాకపోతే మనం దేవుణ్ణి మోసం చేసి ఆయన్ని వెక్కిరించడానికి ప్రయత్నం చేస్తే మనమే మోసపోతాం, మనమే వెక్కిరించబడతాం. వీరెవరో నేను ఎన్నడూ ఎరగను అంటే ఆ 40 రోజులు మేము ఉపవాసం చేయలేదా, 40 రోజులు మేము ఏడవలేదా అంటే ఆయనను వీరెవరో నేను ఎరుగను. ఆయన పరిశుద్ధ రక్తములో విమోచించబడినటువంటి వారు మాత్రమే ఆయన సొత్తుగా ఉండగలుగుతారు. కాబట్టి 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు మీ సొత్తు కారు, ఏలయనగా మీరు విలువ పెట్టి, సిలువ విలువ మనకున్నది.
ఆ విలువను మనం కాపాడుకుంటూ మనం జీవించినప్పుడు పరలోక రాజ్య ప్రాప్తులము మనం కాగలం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.